వెల్కమ్ టు ఈశ్వర్ సార్ క్లాసెస్ అండి. చూడమ్మా, ఎస్ఎస్ఎన్ రీజన్లో భాగంగా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అందరూ కూడా తప్పు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది. సో అందరూ కూడా ఎలా అయితే చెప్పానో ఆ రూల్స్ని ఫాలో అయ్యి ఈ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయండి. 20 సెకండ్స్ ఇక్కడ మీకు 40 సెకండ్స్ లోపు ఆన్సర్ చేయాలండి. అది యావరేజ్ స్టూడెంట్స్ అండి, అంటే గుడ్ స్టూడెంట్. అలా కాకుండా 20 సెకండ్స్ లోపు మాత్రం ఆన్సర్ చేస్తే వెరీ గుడ్ ఎక్సలెంట్ మెమరీ అండి. అదే 20-30 మధ్యలో చేసినా కూడా సూపర్ అండి. సో యువర్ టైం స్టార్ట్ నౌ. ఇప్పుడు మీరు అందరూ కూడా జూమ్ చేసుకొని ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి అమ్మా. అందరూ కూడా చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేయాలమ్మా. మీ యొక్క ఆన్సర్ని మెసేజ్ రూపంలో మీకు షార్ట్స్ రూపంలో పెడతాం కాబట్టి మెసేజ్ రూపంలో మీకు అక్కడ కింద పెట్టాలండి అందరూ కూడా. ఓకే రైట్. ఆడ వీలైతే ఇక్కడ చూడమ్మా, కర్నూలు అనేది ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని. కర్నూలు అనేది తొలి రాష్ట్ర రాజధాని. అంటే కర్నూలు వాజ్ ది ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. రైట్, కరెక్టే కదండి. కర్నూలు అనేది మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. కర్నూలు వాజ్ పార్ట్ ఆఫ్ మద్రాస్ స్టేట్. ఓకే స్టాప్. చూడమ్మా, ఎంతమంది మీరు ఆన్సర్ చేయగలిగారు చూడండి. ఇప్పుడు నేను వివరిస్తాను. కర్నూలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కదండి. 1953 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం 1953 అక్టోబర్ 1న ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు అనేది రాజధానిగా ఉంది కదా. సో అది శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం 1937 నవంబర్ 16వ తారీఖున శ్రీబాగ్ ఒడంబడిక అనేది జరిగింది. రైట్. సో అలాగే కర్నూలు అంతకుముందు ఎక్కడ ఉండేదమ్మా, రాయలసీమ అలాగే కోస్తాంధ్ర అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది కాబట్టి, కర్నూలు రాయలసీమలో ఉంది కాబట్టి మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది కాబట్టి, సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఎసర్షన్ ఉందో ప్రకటన వాదన అంటారండి. దానికి రీజన్ అనేది ఆర్ కూడా వివరిస్తుంది కాబట్టి, సో దట్ ఎసర్షన్ అలాగే రీజన్ రెండు కూడా సరైనవే. రీజను ఏదైతే ఉందో సరైనటువంటి వివరణమ్మ. సో అది ఎంతమంది ఆన్సర్ చేయగలిగారో ఒకసారి టెస్ట్ యువర్ సెల్ఫ్ అండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు మరిన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.